ప్రియ సహోదరి సహోదరులందరికీ నిండు ప్రేమ వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామంలో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావాలని అనిపించింది. మనం చిన్న వాక్యం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ నేను వచ్చి చాలా కాలం అయింది. మళ్ళీ కూడా ఇలాగే ఉంటే కుదరదు. చాలా తెలియని వారికి తెలియజేయాలి, కొన్ని విషయాల గురించి చెప్పాలి. నా గురించి కూడా ఆసక్తిగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎదురు చూసేవారు ఉన్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ఫోన్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా, విదేశాల్లో నివాసం ఉంటూ మా ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నివాసం ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నవారు, సత్యాన్ని వెలుగు తీయాలన్న విషయాన్ని మనం బయటపెట్టాలి అని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రియ సహోదరులందరికీ కూడా నిండు ప్రేమ వందనాలు. అయితే ఈరోజు చిన్న వాక్యం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మనం అపోస్తుల కార్యాలు 2:40 అధ్యాయం వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. దీంట్లో ఉండిద్ది ఏమని అంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి, యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందుడి అని ఉండిద్ది. ఈ వాక్యాన్ని లేఖనాధారంగా మనం తీసుకొని ఒక ఉదాహరణ ఉపమానము చూద్దాం. ఆ ఉపమానంలో ఏముంటుందంటే, ఒక ఉపమానం ఏంటంటే, ఉదాహరణకి ఒక బావ ఒక మరదలు ఉన్నారనుకోండి. ఒక బావ మరదలు ఉన్నారు. వాళ్ళ సొంత మేనత్త మేనమామ పిల్లలు. అయితే ఇద్దరు బంధువులే కదా, ఒక స్కూల్లోనే చదివిద్దామని చెప్పి వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఉంచుకొని చదివించుకుంటా ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళు, సైకిల్ వేసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళు, స్కూల్కి కలిసి వెళ్ళేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. ఇంటికి రాగానే పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజీకి వెళ్తున్నారు. అప్పుడు బావకి మరదలు ఏం చేస్తుందంటే, స్నానానికి నీళ్లు పెడుతుంది, అన్నం పెడుతుంది, బావ స్నానం చేయంటుంది, బావ అది ఇది అని కబుర్లు అన్నీ చెప్తుంది. కలిసిమెలిసి ఉంటున్నారు. అత్త మామ అందరు కుటుంబంగా ఒక సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు ఈక్వల్గా ఉంటున్నారు. ఒక భార్య తనకేమేం చేయాలో అంటే, ఒక భార్యాభర్తల సంసారం విషయం కాకుండా మిగతా అన్ని విషయాల్లో స్నేహబంధంగా ఉంటున్నారు. అన్ని విషయాలు కలిసి చెప్పుకుంటున్నారు, పంచుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు కూడా. అలాంటి సమయంలో చూసే వాళ్ళంతా, ఊరు వాళ్ళంతా వాళ్ళని ఏమంటారంటే, బావ మరదల్లో రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు అంటారు. ఇది వాస్తవం. బావ మరదల్లో రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు అంటారే కానీ వాళ్ళిద్దరిని భార్య భర్తలు అనరు. వాళ్ళు కలిసి మెలిసి ఉంటున్నా, స్నానానికి నీళ్ళు పెడుతున్నా, అన్నానికి అన్నం పెడుతున్నా, స్నానం చేసిన తర్వాత బట్టలు ఇస్తున్నా, బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే చూపిస్తున్నా, బావ మరదలను చూపించినా, మరదలు బావని చూపించినా వాళ్ళు బంధువులు, బావమరదలే తప్ప భార్యాభర్తలు అవరు. భార్యాభర్తలు ఎప్పుడవుతారంటే, ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న నిశ్చయించుకొని వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యి, ఎప్పుడైతే మందిరానికి తీసుకెళ్ళో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి తాళిబొట్టు కడతారో అప్పుడు మాత్రమే వాళ్ళు భార్యాభర్తలు అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇది కొత్త విషయం కాదు. అయితే ఒకవేళ పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఏదో చిన్న గొడవ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అబ్బాయి వీళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి. వాళ్ళిద్దరూ గొడవాడుకుని వెళ్ళిపోయేంత మాత్రాన వీళ్ళు ఇంకా బావ మరదలే అంటారా? అంటారు కదా, భార్యాభర్తలనే అంటారు. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలనే అంటారు. పెళ్ళి కాకముందు భార్యాభర్తలు కాదు, బావ మరదలే అంటారు. పెళ్ళి అనేది వీళ్ళిద్దరు జీవితాన్ని, బాంధవ్యాన్ని జతపరుస్తుంది. వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తలు అనడానికి కారణం ఏంటంటే, చేతిలో చేయి పెట్టి తాళి కట్టిస్తే, లేదా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఏదైనా రింగ్ పెట్టించుకుంటే, హైందవ సాంప్రదాయం ప్రకారం తాళిబెట్టి కడితే, ముస్లిం సాంప్రదాయం ప్రకారం నల్లపూసలు తాడేస్తే అప్పుడు భార్యాభర్తలు అవుతారు. అలాగే ఎప్పుడైతే క్రైస్తవులందరూ కూడా చర్చికి వెళ్ళి పాటలు పాడినా క్రైస్తవుడు అవ్వలేడు, డ్రమ్ము కొట్టినా క్రైస్తవుడు, వాయిద్యాలు వాయించినా, ఎలక్ట్రానిక్ వస్తువులు మెయింటైన్ చేసినా, లేదా మీడియా పరిచర్య చేసినా, స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పినా వాడు క్రైస్తవుడు ఒకే అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? వాళ్ళేమో తాళిబొట్టు కడితేనే భార్యాభర్తలు. క్రైస్తవుడైతే బాప్తిస్మం పొందినప్పుడు మాత్రమే దేవుని భార్య అవుతాడు. జీవగ్రంథమందు పేరు రాయబడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడని ఎడల అని ఉంటుంది. అలాగే ఏసయ్య శరీర రక్తాల్లో కూడా పాలు పంపులు పొందే అవకాశం కూడా ఉండదు. ఏసయ్య శరీర రక్తాల్లో పాలు పంపులు, ఎవరికి బాప్తిస్మం పొందని వారికి ఏసయ్య శరీర రక్తాల్లో పాలు పంపులు ఉండవు. అవి ఎవరికి ఇస్తారంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి మాత్రం ఇస్తారు, నమ్మని వాడికి ఎవరు.
కాబట్టి యేసయ్య కూడా ఏమంటాడంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు మాత్రమే రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అని చెబుతాడు. అట్లా యోహాను సువార్త 6:53 కూడా ఏముంటుందంటే నా శరీరము తిని నా రక్తము తాగువాడిని నేను అంచెదిన మమ్మల్ని లేపుదును అంటాడు. కాబట్టి భార్యాభర్తలు అవ్వాలంటే వాళ్ళిద్దరికి తాడుబొట్టు కట్టాలి. మీరు క్రైస్తవ్యులు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము పొందకుండా క్రైస్తవులు అయ్యే అవకాశాలు. మీరు వెళ్ళి వాయిద్యాలు వాయించినా, పాటలు పాడినా, స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పినా, సండే స్కూల్ పిల్లలకి వాక్యం చెప్పినా మీరు క్రైస్తవులు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, తన నోటితో చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అని. ఇది మార్కు సువార్త 16:16లో ఉంటుంది. కావాలంటే గమనించండి. ఎవరైనా వచ్చి అదేం లేదు ఇదేం లేదు అని అంటే వాళ్ళందరూ కూడా బైబిల్లో ఒక పేపర్, ఒక లైన్ కూడా చదవని వాళ్ళు. ఎవరైనా వాళ్ళు చిన్నపిల్లల లాంటి వాళ్ళు, వాక్యం తెలియక అదొద్దు ఇదొద్దు అనేవాళ్ళు మాత్రం అందరూ చిన్నపిల్లల వంటి వాళ్ళే. పాపం వాళ్ళకి తెలియక మాట్లాడారు తప్ప వాళ్ళకి తెలిసి అయితే మాట్లాడు. తెలియకపోయినా కొంతమంది తెలిసినట్లుగా మాట్లాడతారు. అది విషయం అది కరెక్ట్ కాదు. బైబిల్ అయితే ఒప్పుకోదు. నమ్మి బాప్తిసం పొందాడు. పౌలు గారు బాప్తిసం పొందాడు, యేసయ్య బాప్తిసం పొందాడు, శిష్యులు పొందారు, శిష్యులు ఇచ్చారు, పేతురు గారు ఇచ్చాడు, 3,000 మందికి ఒకేసారి ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా క్రైస్తవ్యంలోకి వచ్చి అలాగే ఉంటే కుదరదు. యేసయ్య నామంలో బాప్తిసం పొందాలి. తండ్రి కూడా చెప్పాడు మత్తయి సువార్త ఆఖరి వచనంలో కూడా, నేను మీకు ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులన్నీ బోధించు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం త్రియేక నామంలో మీరు వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరులు, మళ్ళీ ఇంకొక సబ్జెక్టుతో, చిన్న సబ్జెక్టుతో తక్కువ సమయంలో మీకు సబ్జెక్ట్ చెప్పడానికి నేను ముందుకు వస్తాను. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిస్మం పొందకుండా క్రైస్తవుడు అయ్యే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే పవన్ కళ్యాణ్ లాగా ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి లాగా ఉండాలని ప్రయత్నిస్తారు, మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు లాగా ఉండాలని ప్రయత్నిస్తారు. చెప్తున్న లోకానుసారంగా. మరి యేసయ్య ఫ్యాన్స్ యేసయ్య లాగా ఉండాలనుకుంటారు. మరి యేసయ్యలు చేసిన పనులన్నీ చేయాలి కదా. యేసయ్య లాగా ఉండాలంటే యేసయ్య చెప్పిన మాటలు వినాలి కదా. వినకపోతే నువ్వు యేసయ్య శిష్యుడు అయ్యే అవకాశం లేదు. ఈ రోజుల్లో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. అందరూ మారు మనసు పొందాలి, రక్షణ భాగ్యాన్ని తెచ్చుకోవాలి, తమ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంచెదినాలు దగ్గర పడ్డాయి. అంచెదినాలంటే క్రైస్తవుడికి మంచి రోజులని అర్థం. త్వరగా యేసయ్య దగ్గరికి పోవచ్చు. కాబట్టి మీ అందరికీ నిండు ప్రేమ వందనాలు. సహోదరులందరికీ మాటలు మనసులో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకుంటారని నా కోసం మీరు ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. సెలవు మరి.